తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి నగరంలో బైక్స్ మీద వెళుతూ అధిక శబ్దం చేస్తున్నటువంటి వారిపై తిరుపతి పోలీసులు కొరడా జిల్పించారు. చూడొచ్చు, పెద్ద ఎత్తున హారన్స్తో పాటు సైలెన్సర్లని స్వాధీనం చేసుకొని డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి. అంటే తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున ఈ హారన్స్ మోత మోగించేటువంటి కొంతమంది బైకర్స్ పైన ఒక స్పెషల్ రైడ్ అయితే తిరుపతి పోలీసులు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 60కి పైగా బైక్స్ని స్వాధీనం చేసుకొని ఇటువంటి హారన్స్తో పాటు సైలెన్సర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారము ఈ ఒక్క కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. దాదాపు 60 బైక్స్కి సంబంధించి పట్టుకొని ఇటువంటి హారన్స్ కావచ్చు అంటే సైలెన్సర్కి సంబంధించి పూర్తిగా స్వాధీనం చేసుకొని డెమాలిష్ చేశారు. అయితే గతంలో ఏవైతే నార్మల్గా కంపెనీ నుంచి వచ్చి ఉంటాయో అటువంటి సైలెన్సర్లు అదే రకంగానే హారన్స్ మళ్ళీ అమర్చి వాళ్ళకి బండిని స్వాధీనం చేసినటువంటి పరిస్థితి. అంటే దీనిపైన మనతో మాట్లాడడానికి డిఎస్పీ కృష్ణాచారి ఉన్నారు. సార్, ఏంటి దీనిపైన చాలా వరకు కూడా కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి, అంటే వెళ్తున్నటువంటి మహిళలను కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, భవిష్యత్తులో ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? ఓకే, మనిషి శబ్దాన్ని కొంతవరకు భరించగలడు కాబట్టి ప్రజలకు అధిక శబ్దం చేయు వాహనాల వల్ల అనారోగ్యము, తర్వాత ధ్వని కాలుష్యము పెరుగుతుంది. టౌన్లో పెరుగుతున్న తిరుపతిలో మా ఎస్పీ గారి దృష్టికి వచ్చినందువల్ల ఆయన ఆదేశానుమారకం గత 3 నెలల నుంచి తిరుపతిలో అధిక శబ్దం చేయు వాహనములు, సైలెన్సర్లు మరియు హారన్స్, సౌండ్ హారన్స్ గురించి మీరు డ్రైవ్ చేసి మొదట వాళ్ళని మీరు తొలగించుకోండి. ఏదైతే మెషిన్ అంటే తయారు చేసే కంపెనీ నుంచి నిర్దేశించబడిన శబ్దం చేయ హారన్లు మాత్రమే పెట్టుకోవాలి. అది చట్టం. ఆ చట్టంకి విరుద్ధంగా కొంతమంది అధిక శబ్దం చేయ హారన్స్ మరి శబ్ద కాలుష్యం చేయ సైలెన్సర్స్ ఏర్పాటు చేసుకున్నారు. దీని నియంత్రణ కోసం వీటిని స్పెషల్ డ్రైవ్ చేసి 60 వాహనాల యొక్క సైలెన్సర్ను మరి 500 వెహికల్స్ సౌండ్ హారన్స్ను ఈరోజు అన్ని తీసివేసి ఈరోజు రాజేశ్వరి ఎస్పీ గారితో దీన్ని డెస్ట్రాయ్ చేయడానికి పర్మిషన్ తీసుకొని డెస్ట్రాయ్ చేసినాము. నేను ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగంటే ధ్వని కాలుష్యం కలిగించుట చేయు శబ్ద పరికరాలు అది సైలెన్సర్స్, హారన్స్ వేసుకోకుండా నిర్దేశించబడిన హారన్స్, సైలెన్సర్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లే ఈ ధ్వని కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి కాబట్టి వాటిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రజలకు మనం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వాహనాలు నడిపే వాళ్ళు ఆసక్తి చూపించి పెట్టుకుంటూ ఉంటారు, బట్ ఇవి అమర్చేదానికి కొన్ని సెంటర్స్ కూడా ఏర్పాటై ఉన్నాయి. మెకానిక్ షెడ్స్ కావచ్చు, అంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఈ ఒక్క సజెషన్స్తోనే వీళ్ళు అమర్చుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. సో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ మా దృష్టికి ఇప్పుడు తెచ్చిన ఇది మంచి విషయము. అసలు అమర్చడానికే లేకున్నప్పుడు ఈ సమస్య తలెత్తదు కాబట్టి ఈ అమర్చే దాని గురించి మనం ఐడెంటిఫై చేసి దాని మీద స్పెషల్ డ్రైవ్ చేసి అమర్చే వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి వాళ్ళు రిపీట్ అయితే వాళ్ళు చట్టరీతిగా వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇంకొక సజెషన్, అంటే తిరుమలకి వెళ్ళేటువంటి జీపులు కావచ్చు లేకపోతే ఆటోస్కి సంబంధించి లోపల డీజే సౌండ్స్ ఏర్పాటు చేసుకుని కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో దానిపైన కూడా యాక్షన్ తీసుకున్నాం. ఓకే, ఇది పవిత్రమైన స్థలము. తిరుమలకు యాత్రికులకు ధ్వని కాలుష్యం కలిగించు డీజే సౌండ్లు కూడా దృష్టికి వచ్చింది. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేసి వాటిని నియంత్రించిస్తామని తమ ద్వారా తెలుపుకుంటున్నాను. సో ఆధ్యాత్మిక నగరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చే విధంగా పోలీసులు ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేశారు. ఎవరైతే ఈ ధ్వని కాలుష్యం చేస్తూ ఉంటారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా ఇటువంటి పరికరాలను వినియోగించేటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడానికి కూడా పోలీసులు ఇప్పుడు ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ చేస్తున్నారు. మనం చూడొచ్చు, అంటే 500కు సంబంధించి పైగా వాహనాలు ఈ ఒక్క హారన్, అంటే ఎక్కువగా మోతాదులో శబ్దాన్ని వెదజల్లేటువంటి ఈ ఒక్క హారన్స్తో పాటు సైలెన్సర్లు మనం చూస్తూనే ఉంటాం. సో ఈ సైలెన్సర్లతో కొంతమంది యువత వెళ్తూ ఎక్కువ మోతాదులో శబ్దాన్ని వెదజల్లడము, అది వెళ్తున్నటువంటి వాహనదారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మనం ఇక్కడ ఒక సైలెన్సర్ని గమనించవచ్చు. ఇదేదో ఒక గన్ రూపంలో
ఉన్నటువంటి సైలెన్సర్ వారిగా. సో ఈ రకంగా యూత్ బైక్స్కి ఈ రకంగా సైలెన్సర్ని అమర్చుకొని అధిక వేగంతో వెళ్ళడము, ఆ వేగాన్ని పూర్తిగా ఈ యొక్క శబ్దాలతో నింపి వచ్చేటువంటి యాత్రికులకు కావచ్చు, అంటే సహచర వాహనదారులకి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి నేపథ్యంలోనే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి మొత్తం కూడా సైలెన్సర్లతో పాటు హారన్స్ అంతా కూడా బైక్స్ నుంచి స్వాధీనం చేసుకొని వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఏదైతే కంపెనీ నుంచి వచ్చి ఉంటుందో సో అటువంటి హారన్స్ సైలెన్సర్లే మళ్ళీ తిరిగి అమర్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. మరోవైపు తిరుపతిలో ఆటోలు కావచ్చు, అంటే జీపులకు సంబంధించి ఈ డీజే సౌండ్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో దానివల్ల పక్కన వెళ్తున్నటువంటి వాహనదారులకు కూడా ఇబ్బంది కలగడమే కాకుండా కన్ఫ్యూజ్ అయ్యి యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోబోతున్నామని చెప్పి కూడా పోలీసులు ఇక్కడ నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు.